హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎపిసోడ్ 27 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే వాళ్ళ బామ్మగారు గౌరీని చూస్తూ ఉంటారు కదా, ఆమెమో అట్లా మెస్మరైజ్ అయ్యి గాలేస్తుంటే ఆమె బ్యాక్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అండ్ తన బ్యాక్ అంతా ఎట్లా ఉంటుందంటే లైక్ డిజైనర్ డోరీ పెట్టుంటుంది, ఆల్మోస్ట్ ఫుల్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది అనమాట. అయితే శంకర్ అది చూసి ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. అండ్ అలా చూస్తూనే ఉంటాడు. తన దగ్గరికి నడుచుకుంటూ స్లోగా వెళ్ళిపోయి ఆమె దగ్గర అంటే ఒక మంచి రొమాంటిక్ మూడ్లోకి వచ్చేసి మంచి పోయెటిక్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట గౌరీతో. ఏమనంటే, నీకోసం నీకు నచ్చింది నీ డోరీ, నీకు చెప్దామని వచ్చాను, సారీ, అలా సంథింగ్ అలా చెప్తూ ఉంటే ఆమె అంటది, ఏంటి నా డోరీ అంటే మీకు అంత ఇష్టమా అంటే, అవును, నేను రోజు దీన్నే చూస్తూ ఉంటాను, ఇదే మనల్ని కలిపింది కదా, ఈ డోరీనే కదా మనల్ని ఇద్దరిని కలిపింది అని చెప్పి ఆమె డోరీని తీసేస్తూ ఉంటాడనమాట. అంటే వెనక నుంచి ఆ డోరీని ఆమె ఆ లింక్స్ ఉంటాయి కదా వాటిలో నుంచి లాగుతూ ఉంటాడనమాట. అవన్నీ లాగుతూ ఉంటే ఇక్కడ గౌరీ ఏమో మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. ఆమె ఏమందు అలా జరుగుతుండే ఇదంతా చూస్తుంటేనే ఇది రియల్ కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అంత ఇదిగా ఆయన ఓపెన్ అవ్వడు కదా. సో అలా జరుగుతూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళ నానమ్మని చూపిస్తే ఆమె కోపంతో ఊగిపోతూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఆమెను వెనక నుంచి చేతుల్లో పట్టుకుని ఉన్నట్టు చూపిస్తారనమాట ఫన్నీగా. ఈలోపు శంకర్ ఇట్లా స్పృహలోకి వచ్చి చూస్తాడనమాట. చూసేటప్పటికి గౌరీ అక్కడే ఉంటుంది, వీళ్ళ బామ్మ ఇక్కడే ఉంటుంది. అండ్ వాళ్ళ తమ్ముడు అంటాడు, విజయ్, ఏంటన్నయ్య ఈలోపు నువ్వు గౌరీ దగ్గరికి వెళ్ళి ఆ డోరీ విప్పుతున్నట్టు ఊహించుకున్నావు కదా అంటే శంకర్ సిగ్గుపడుతుంటాడు. వాళ్ళ నాన్నమ్మ విని, ఏంటి ఏమన్నావురా అంటే, ఏం లేదు అని చెప్పేలోపే పెళ్ళివారు వచ్చేస్తారనమాట. అందరినీ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకునే టైంకి ఆ పెళ్ళికొడుకు ఏదో కాల్ వస్తుంది అనమాట. కాల్ వచ్చి నడుచుకుంటూ, ఆయన కాల్ సరిగా ఉండదు కదా, నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే గౌరీ అనుకోకుండా గుద్దుతుంది అనమాట. గుద్దేస్తే సారీ అండి అని చెప్తే ఓకే అంటాడు. ఈలోపు గౌరీ వెళ్తూ ఉంటే ఆమె బ్యాక్ అంతా ఓపెన్ ఉండడం కొంచెం విచిత్రంగా చూస్తాడనమాట. పెళ్ళికొడుకు ఆమెను చూసి మామూలుగా తిరిగి వెళ్ళిపోతాడు. అయితే నెక్స్ట్ మనకి ఈ కర్మ అనే ఒక చేతి టాటూ అతను ఏవో బస్తాలు దించుతున్నట్టు వీళ్ళ ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఫంక్షన్ అవుతుంది కదా, ఏదో ఒక పని వంకతో శంకర్ ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నట్టు మనకి చూపిస్తారనమాట. ఈలోపే శంకర్ టీమ్మేట్స్ ఉన్నారు కదా, సాంబా, ఇంకొక లేడీ ఉంటుంది వేణి అని, ఇంకా వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళ స్టాఫ్ కూడా ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి రండి అని పిలిస్తే ఈ సాంబా ఏం చేస్తాడో, వేణి అని ఇంకో లేడీ ఎస్ఐ ఉంటుంది అన్నాం కదా, ఆమెకి కొంచెం అంటే ఎలా అంటే పొగుడుతున్నట్టు మాట్లాడతాడనమాట. లైక్, వేణి ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ నెయిల్స్కి పెట్టుకున్న నెయిల్ పాలిష్ ఇంకా అదిరిపోయింది అంటే, ఇంకా ఎక్కువ మాట్లాడితే నా చేతులు కూడా నీ చెంపల మీద ఉంటాయి సాంబా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఈలోపు గౌరీ అక్కడ ఒంటరిగా ఉండి ఏదో చూసుకుంటూ ఉంటుంది అనమాట, బోర్ కొడుతున్నట్టు. ఈలోపు ఇక్కడ శంకర్ ఏమో చూస్తూ ఉంటాడు ఆమెనే. ఈ విజయ్ వచ్చి, అన్నయ్య ఏంటి గౌరీ ఒంటరిగానే ఉంది, వెళ్ళి ఇదే టైం చెప్పు సారీ అన్నట్టు అంటూ ఉంటాడు. అయితే అంటే నీకు ఇష్టం ఉంటేనే వెళ్ళలే అని అంటాడు అనమాట. అయితే వెళ్తాడనమాట శంకర్ కూడా. వెళ్తే ఈలోపు వాళ్ళ నాన్నమేమో అక్కడి నుంచి గుర్రుగా చూస్తూ ఉంటుంది, వీడేంటి దీంతో మాట్లాడుతున్నాడని. ఈలోపు విజయ్ వెళ్ళి, ఏంటి నన్ను మాట చూస్తున్నావు అంటే, అసలు వీడేందుకు అక్కడికి వెళ్ళాడంటే, ఏం లేదు ఏదో కేసు విషయమై మాట్లాడుతున్నాడు కానీ నువ్వు పద టైం అవుతుంది, మన సత్య ఏం చేస్తుందో చూద్దాం, రెడీ అయిందో లేదో అని చెప్పేసి ఆమెను డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు మన శంకర్ వెళ్ళి, గౌరీ ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటి అని మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏం లేదు, ఇలా నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు కదా, పార్టీ ఫంక్షన్ అవుతుంది కదా, జాయిన్ అవ్వు అని అంటాడు అనమాట. ఈలోపు మనకు కట్ చేస్తే ఆ కిల్లర్ అనేవాడు మూతికి ఇలా గుడ్డ కట్టేసుకొని ఒక పెద్ద బాడీని ఏదో తీసుకుని వెళ్తున్నట్టు మనకు కనబడుతుంది, అంటే గోన్ సంచిలో. అది ఏంటి అనేది మనకు తెలీదు. అయితే ఏమవుతుందంటే అక్కడ ఆ హెడ్లో నుంచి హెయిర్ కొంచెం కిందకి ఆ బస్తాల్లో నుంచి ఒక కన్నంలో నుంచి జుట్టు బయటకి వచ్చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ వేణి అనే ఎస్ఐ ఉంది కదా, ఆమెమో ఆ కిల్లర్ వెళ్తూ ఉంటే పైన, ఆగు ఇటు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇవి స్టోర్ రూమ్లో పెట్టమన్నారండి అంటే, అవునా సరే వెళ్ళు అంటది. ఆమెకి ఏదో డౌట్ వస్తుంది, సరే వెళ్ళు అంటది. వెళ్ళు అనేలోపు నాకు కొంచెం నీళ్ళు ఇప్పిస్తారండి అంటాడు. అంటే ఆమె వెళ్ళు అని అనే టైంలో వెనక నుంచి ఈమె చూస్తుంది అన్న భయంతో అతను కొంచెం నీళ్ళు ఇప్పిస్తారా అని అంటాడనమాట ఆమెని. అంటే సరే అంటది. అంతే, అక్కడితో సీన్ కట్ అయిపోద్ది. అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ సెరమనీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ
సత్య పెళ్ళికొడుకు అందరూ దగ్గర దగ్గర ఉంటారు, అందరూ చుట్టూ చేరుతారు. మంచిగా అయితే రింగ్ ఏది అని వాళ్ళ బామ్మ ఫస్ట్ నువ్వు పెట్టు అని వాళ్ళ పెళ్ళికొడుకు చెప్తుంది. అతను రింగ్ పెడతాడు. ఇప్పుడు నువ్వు పెట్టాలి సత్య అని వాళ్ళ బామ్మ అంటుంది. సరే అని రింగ్ ఏది అంటే విజయ్ నేను నీకే ఇచ్చాను కదరా రింగ్ అంటే, నా దగ్గర లేదు బామ్మ నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని అంటాడు. అదేంటి నీకే ఇచ్చాను కదా అంటే, జస్ట్ జోకింగ్ బామ్మ నా దగ్గరే ఉంది అని ఒక పిచ్చి జోక్ వేస్తాడనమాట విజయ్ అయితే సరే అని చెప్పి ఆ రింగ్ని సత్యకి ఇస్తుంది. సత్య రింగ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోయి కళ్ళు తిరగబడిపోద్దామే. తీరా ఏమైంది సత్య అని వాళ్ళ బామ్మ తీసుకుంటుంది. బామ్మ తీసుకుని ఆమె కూడా షాక్ అవుద్ది. యాక్చువల్లీ ఆ రింగ్ ప్లేస్లో ఏముంటుందంటే ఒక ఫింగర్ ఉంటుంది, ఫింగర్కి రింగ్ పెట్టేసి ఉంటుంది అనమాట. అయితే ఇంక అందరూ షాక్ అయిపోతుంటారు, శంకర్ వీళ్ళంతా. ఈలోపు గౌరీ వచ్చి ఇదేదో ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసిన ఫింగర్లా ఉంది అండ్ ఇదేదో బ్లంట్గా ఉన్న నైఫ్తో కట్ చేశారు, అయితే ఏమై ఉంటుంది కిచెన్ నైఫ్ అయి ఉంటుంది అని కిచెన్లోకి వెళ్ళి చూస్తారు. కిచెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఆ ఫింగర్ సాంబా వచ్చి చూసి, సార్ ఇది మన వేణిదే సార్, మన ఎస్ఐ వేణిదే అని ఏడుచుకుంటూ చెప్తాడు. నీకు ఎలా తెలుసు అంటే, నేను ఈరోజే ఆమె నెయిల్ పాలిష్ అండ్ అది అని పొగిడాను సార్, అప్పుడు నాకు గుర్తుంది ఆమెకి ఫింగర్ ఏది అని అంటే, అయితే ఎక్కడ దాచి ఉండొచ్చు బాడీని అంటే వాటర్ ట్యాంకర్ చిన్నగా ఉంటుంది కాబట్టి అందులో పట్టదు, ఇంకా కబోర్డ్స్ ఇంకా ఏమన్నా అని ఇంకెక్కడ ఫ్రెష్గా ఉండేలాగా ఉంచుంటారు అని అంటే, ఫ్రిజ్ అయి ఉంటుంది అని అక్కడే దగ్గరలో వాళ్ళ కిచెన్లో ఫ్రిజ్ ఉంటుంది కదా, ఫ్రిజ్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ వేణి ఉంటుంది అనమాట. చాలా ఫ్రీజ్ అయిపోయి, బట్ పల్స్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే సాంబా ఏడ్చుకుంటూ ఆమెని అంబులెన్స్ని పిలవండి సార్ అని అంటే అంబులెన్స్కి కాల్ చేస్తారు. అయితే ఈలోపు దూరం నుంచి ఎవరో శంకర్ అని గట్టిగా అరుస్తున్నట్టు వినిపిస్తుంది అనమాట సౌండ్. ఏంటా